వారసత్వం తల్లిదండ్రుల దగ్గర నుండి మనకు వారసత్వంగా వారి యొక్క జీన్సు, శరీరము, ఇంటి పేరు, వారి ఆస్తులతో పాటు మనకు సంక్రమించేవి కొన్ని ఉన్నాయి. అవే వారు చేసిన పాపపుణ్యాలు. తల్లిదండ్రులు తమకు ఎంత కష్టం వచ్చినా భరిస్తారు, కానీ తమ బిడ్డలకు ఎంత చిన్న కష్టం వచ్చినా వీరు తట్టుకోలేరు. తమ బిడ్డల కంట్లో నలక పడితే వీరి శరీరంలో గుణపం గుచ్చుకున్నంతగా బాధపడతారు. మన కంటికి కనపడే సంపద తల్లిదండ్రుల ఆస్తులు, అప్పులు వారి తదనంతరం తమ బిడ్డలకు సంక్రమించినట్లే మన కంటికి కనబడని సంపద తల్లిదండ్రుల పాపపుణ్యాలు పిల్లల కష్టసుఖాల రూపంలో వస్తాయి. ఎందుకంటే ఒక పుణ్య కార్యమైన పాప కార్యమైన చూసిన వారికి, చేసిన వారికి, ప్రోత్సహించిన వారికి, చేయించిన వారికి, చూసి సంతోషించిన వారికి అందరికీ ఈ పాపపుణ్యాలలో భాగం ఉంటుంది. ఉదాహరణకు, మనకి నచ్చని ఒక వ్యక్తిని ఎవరైనా కొట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు, కానీ మనం నేను చేయలేని పని వాడు చేశాడని ఆనందించామంటే ఆ పాపం మన అకౌంట్లో పడ్డట్టే. అదేవిధంగా ఎవరైనా ధర్మకార్యాలు చేస్తున్నప్పుడు చేతనైన సాయం చేస్తూ, చేయలేనప్పుడు మనస్ఫూర్తిగా చాలా బాగా చేస్తున్నారని మనం మనసులో అనుకున్న దాని తాలూకా పుణ్యం కూడా మన అకౌంట్లో పడ్డట్టే. ఈ తల్లిదండ్రులు చూసి ఆనందించడం వల్ల వచ్చిన పాపం చూసి బాధపడడం వల్ల పోతుంది. మనం చేసిన పాప పుణ్యాలు మన పిల్లల కష్టసుఖాల రూపంలో మన కంటి ముందు కనపడతాయి. అందుకే మనల్ని చూసి బాధపడవలసిన కష్టాలు మన పిల్లలకు వస్తాయి. ఒకవేళ మనం ఈ జన్మలో ఎవరినైనా దీనులు, ఆర్తుల కష్టాలు చూసి బాధపడి వారికి చేతనైన సాయం చేసినట్లయితే మనం చూసి అనుభవించాల్సిన పాపకర్మ క్షాళనమవుతుంది. మన కర్మ సిద్ధాంతం అంతా గొప్పది. పిల్లలు తల్లిదండ్రులు చేసిన కష్టాలు మేమెందుకు అనుభవించాలని అనుకుంటున్నారా? మీకు వచ్చిన కష్టం కేవలం మీ తల్లిదండ్రులు చేయడం వల్ల వచ్చింది కాదు. మీరు కూడా ఈ కష్టం భౌతికంగా అనుభవించడానికి కావలసిన పాపకర్మ చేస్తున్నారు, మరియు మీ తల్లిదండ్రులు మానసికంగా అనుభవించడానికి కావలసిన పాపకర్మ చేస్తున్నారు. కాబట్టి ఈ రెండింటినీ కలిపి అనుభవింప చేయడానికి మీకు కష్టం వచ్చింది. కేవలం వారి పాపకర్మ వల్ల మాత్రమే ఈ కష్టం రాలేదు.